చేసిన అప్పీజ్మెంట్ పాలిటిక్స్ టైపా లేకపోతే ఏంటి అది? ఇది ఒక చిన్న మాట. ఆర్ఎస్ఎస్ ఈ పని చేస్తుంది అని అంటే అప్పీస్మెంట్ అనుకుంటే పొరపాటు. నాకు గుర్తున్న సంఘటన, ఒకసారి రాజస్థాను ఆ ప్రాంతంలో ఎక్కడో ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు, ఏదో ఒక ఫ్లైటు ఏదో ఇబ్బంది పాలైనప్పుడు అక్కడ ముస్లింలందరికీ కూడా ఆవాసాన్ని ఏర్పాటు చేసి తాత్కాలికంగా ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అప్పగించినప్పుడు మొత్తం మహమ్మదీలే వాళ్ళందరికీ ఆవాసం కల్పించి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని క్షేమంగా సురక్షితంగా వాళ్ళకి సేవలు అందించినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్కు ఉంది. ఈరోజు అయోధ్య గురించో ఇంకోళ్ళ గురించి వాళ్ళతో కూర్చోబెట్టట్లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ లాంటి పటిష్టమైన వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎన్జిఓ అని అంటే ఆర్ఎస్ఎస్ అనేది చెప్తున్నారు అందరూ. దానికి ఉన్న మానవ వనరులు కానీ, దానికి ఉన్న అన్ని రకాల వనరులు కానీ, ఇవన్నీ కూడా. అలాంటి ఆర్ఎస్ఎస్ వెళ్ళి అప్పీస్మెంట్ కోసం ఎందుకు కూర్చోవాలి? చేయాలనుకుంటే గెట్ లాస్ట్ అని మాట్లాడచ్చు, కానీ అది వాళ్ళ సిద్ధాంతం కాదు. ఇతరులని మనం గౌరవించాలి, అర్థం చేయించాలి. ఈ భావుకతతో వేసే అడుగుల్ని అప్పీస్మెంట్ అని మనం అనుకోక్కర్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనం చెప్పిన అయినను హస్తినకు పోయి రావాలి. మనం చెప్పినా వినకపోతే అప్పుడు మనం తీసుకునే చర్యలు మనం తీసుకుంటామనేటువంటిది ఉంటుంది. రైట్. మీరు ఆంధ్రప్రదేశ్ పరంగా చూసుకుంటే మీ అంటే గతంలో తెలంగాణలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు, ఎందుకు ఆగిపోయారు అక్కడ? తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోలేదు వాస్తవంగా, టు బీ ఫ్రాంక్. అంటే చాలామందిలో ఒక అపోహ ఏంటంటే నేను తెలంగాణ సీఎం పిఎం ఈ అసలు ఆలోచనలే లేవు. వాస్తవంగా నేను 2018లో అమిత్ షా గారు నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు వారి దగ్గరే జాయిన్ అయ్యా. నేను ఆంధ్ర నుంచో తెలంగాణ నుంచి ఇంకో నుంచో నన్ను పిలవలేదు. నాకు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా పరిచయాలు ఉన్నాయి. తమిళం మాట్లాడతాను, మా ఇంట్లో మదర్ టంగ్ తమిళ్. మా పూర్వీకులు కేరళ, ఓ 70 ఏళ్ల క్రితం నెల్లూరు వచ్చి స్థిరపడ్డారు. మేము తెలుగులోనే నా యొక్క జీవితం అంతా ముడిపడింది. కర్ణాటక, నేను కర్ణాటక ప్రాంతంలో చాలా